ప్రతిపక్షంలో ఉండగా సామాజిక మాధ్యమాల్లో తన మీద తన కుటుంబం మీద రాసిన అశ్లీల అభ్యానకర రాతల మీద మనస్తాపం చెంది పలాస శాసన సభ్యురాలు గౌతు శిరీష విశాఖపట్నం 2వ అదనపు న్యాయస్థానంను ఆశ్రయించారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ తనపై సోషల్ మీడియాలో వైసీపీకి చెందిన కొందరు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు సర్వసాధారణం, కానీ అలాంటి విమర్శలను ఎవరూ తప్పుపట్టరు. విమర్శలకు ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని ఆమె హితవు పలికారు. తనపై అసభ్యకరమైన రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని ఆమె పేర్కొన్నారు. గత 5 సంవత్సరాలు సోషల్ మీడియాని ఇంత అగౌరవంగా, ఇంత అసభ్యంగా, అశ్లీలంగా కూడా వాడొచ్చా అని వైఎస్ఆర్సీపీ పార్టీ చూపించిందండి. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న కానీ అధికార పక్షంలో ఉన్న కానీ రాజకీయాల్లో విమర్శలు సర్వసాధారణం. విమర్శల్ని ఎవరు తప్పు పట్టరు. విమర్శలకి సద్విమర్శలు ఉంటాయి, కానీ విమర్శలు అన్నవి పక్కన పెట్టి గత 5 సంవత్సరాలు తెలుగుదేశంలో పార్టీ గురించి న్యాయంగా, న్యాయబద్ధంగా, నీతిగా పోరాడే ప్రతి ఒక్కరు, నేనే కాదు ఇక్కడున్న ప్రతి ఒక్క ఆడపిల్లలు కూడా ఈ సోషల్ మీడియాలోని విక్టిమ్స్ అయ్యారు. మామూలుగా కాదు, అంటే మళ్ళీ చూపిస్తే బాధగా ఉంటుంది, కానీ చాలా అసభ్యంగా ఒక ఆడపిల్లని ఎలా అయితే అనకూడదో అంత నీచంగా, అంత అసభ్యంగా మాటలతోని, మార్ఫింగ్ ఫోటోలతో ఇబ్బంది పెట్టారు. గత ప్రభుత్వంలోనే దాదాపు పలాస నియోజకవర్గంలో అప్పటి మంత్రి, ఇప్పటి తాజా మాజీ అయిన చీదర అప్పలరాజు గారు ఒక 20 మందిని పోషిస్తూ ఒకటి కాన్సెప్ట్, శిరీషాని మానసికంగా ఇబ్బంది పెడితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందని ఒక నీతి మాలిన ఆలోచనతోని పరిధులు దాటి నన్ను కానీ, నా తండ్రిని కానీ, అసలు నా రాజకీయ జీవితంతో, నా పార్టీతో ఏమాత్రం సంబంధం లేని స్వతంత్ర సమరయోధులు నా తాతగారిని కానీ అత్యంత నీచంగా మాట్లాడించారు. వాటి మీద ఆ రోజే కేసులు వేసినా మరి ఇప్పటి వరకు సాగుతూ వచ్చింది. ఈరోజు మనం గెలిచిపోయాం, వాళ్ళందరూ ఎక్కడెక్కడో తప్పించుకున్నారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో న్యాయ పోరాటం ఆపటం లేదు. ప్రతి ఒక్కరికి ఒక ఆడపిల్ల గురించి కానీ కనీసం ఎటువంటి అవసరం లేకుండా మా మీద అసభ్యంగా, అశ్లీలంగా అప్పలరాజు గారు పెంచి పోషించారని చెప్పి మా మీద, నా మీద కానీ మిగతా వాళ్ళ మీద కానీ ఇలాగ తప్పుగా రాసిన ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలి. ఏముంది, ఈరోజు ఆడపిల్లలు బయటికి రాకూడదా? ఆడపిల్లలు రాజకీయాల్లో కానీ ఉద్యోగాలు రాకూడదా? మరి రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే కంటికి కనిపిస్తున్నాయి. ఒక ఆడపిల్ల ఈరోజు హోంమంత్రిగా ఉన్న అనిత గారు కూడా దీనికి ఆమె కూడా విక్టిమ్ అయ్యారు. కానీ వాళ్ళందరూ ఎక్కడున్నారని మాట్లాడిన వాళ్ళందరూ హ్యాపీగా ఈరోజు ఇళ్లలో కూర్చొని ఉంటారు, ఎక్కడికో పారిపోయి ఉంటారు. అంటే మళ్ళీ అధికారం వస్తే మళ్ళీ ఇలాగే చెలరేగుతారు. ఖచ్చితంగా న్యాయస్థానానికి కోరుకునేది ఏంటంటే అవసరం లేకుండా, సబ్జెక్ట్ లేకుండా ఒక ఆడపిల్ల గురించి అసభ్యంగా పోస్టులు పెడితే వాళ్ళకి మినిమం శిక్ష ఉండి తీరాలి. కనీసం ముందు కూడా ఏ రంగంలోనైనా ఆడపిల్లల మీద ఇలా తప్పుడుగా పెట్టే వాళ్ళు భయపడాలంటే కోర్టులు వాటి మీద ఒక ఆలోచన చేయాలి. మేము రాజకీయాల్లో రావడం ఏమైనా తప్పు చేశామా? ఈరోజు ఒక గౌరవమైన కుటుంబం నుంచి వచ్చాను నేను, కానీ ప్రతి ఆడపిల్ల కానీ గౌరవమైన కుటుంబం నుంచి వస్తారు. ఒక్కసారి ఇవి చూస్తే మీకు అర్థమవుతాయి. ఇది అంటే నేను ఒక్కటే చూపిస్తున్నాను, ఇందులో ఉన్నవన్నీ చూస్తే ఆ భాష కానీ, ఆ ఇది కానీ ఎవరైనా మాట్లాడతారా? వీళ్ళేమో ఈరోజు పలాసాలో ఉన్నారు, కనీసం వాళ్ళ మీద కేసు పెడితే ఆ రోజు పోలీస్ స్టేషన్కు కూడా పిలిచి వాళ్ళని కనీసం ఎందుకయ్యా అలా పెడుతున్నారని ప్రశ్నించే సాహసం కూడా పోలీస్ వ్యవస్థ ఆ రోజు చేయలేకపోయింది. ఈరోజు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది. కాస్త లేట్ అయినా సరే న్యాయస్థానాల్లో ఇలాంటి వాటికి ఒక పరిష్కారం దొరుకుతుంది. నా గురించి కానీ నాలాగే ఇలాగే ఇబ్బంది పడుతూ ఈరోజు కొంతమంది ధైర్యంగా బయటికి రాగలుగుతున్నారు. కుటుంబం తాలూకా మద్దతు ఉంది కాబట్టి ఈరోజు వస్తున్నాను, లాయర్ సహాయంతో పోరాడుతున్నాను. మద్దతు లేని ఆడపిల్లలు ఎంతమంది ఇంకెందుకు మనకంటే నోరు మూసుకొని ఇంట్లో కూర్చున్నారో కూడా నాకు తెలుసు. వాళ్ళందరి తరపున ఒక మహిళగా సోషల్ మీడియాలో అశ్లీలంగా, అసభ్యంగా మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా కోర్టులు ఏదో ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళకి ఖరైన శిక్ష విధిస్తే ముందు ఆడపిల్లల మీద సోషల్ మీడియాలో దాడులు ఆపుతారని ప్రయత్నం అండి.